విప్లవద్రోహులే శిక్ష తప్పదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ. దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెప్తున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇటీవల మావోయిస్టుల కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆషన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించి తాజాగా అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆషన్నాలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రువుల ఎదుట లొంగిపోయిన ఇద్దరికీ తగిన శిక్ష ప్రజలు విధిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాల్ని వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెప్తారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడని రాసుకొచ్చింది. ప్రస్తుతం లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. शायद कोई नंबर भी आप जारी करने वाले थे, उसकी बात तो करेंगे। हो साथियों को, हमारा जो साथी लोग हैं जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है, तरीका के